నమస్తే. థింకాంధ్ర అభిమానులకు స్వాగతం. ఈరోజు మనం ఒక విషయం మీద చర్చిద్దాం. అదేమిటంటే వైసీపీ అధినేతగా ఉన్న జగన్మోహన్ రెడ్డి కాపుల మీద ఎందుకు అంత ద్వేషాన్ని పెంచుకుంటున్నారు, ఎందుకు పవన్ కళ్యాణ్ని టార్గెట్గా చేస్తున్నారు, అట్లానే తాజాగా ఒక 3 పరిణామాలు కూడా జరిగినాయి. వాటన్నిటి గురించి మనం విశ్లేషిద్దాం. ఇది చెప్పే ముందు మీకు నేను ఒక సామెత చెప్తా. ఏమిటంటే ఓడెక్కినప్పుడు ఓడ మల్లన్న అంటాడంట, ఓడ దిగి వెళ్ళిపోయిన తర్వాత బోడి మల్లన్న అంటారు. కరెక్ట్గా అంటే అవసరం తీరిపోయింది కాబట్టి బోడి మల్లన్న. ఇప్పుడు మన వైసీపీ అధ్యక్షుడు జగన్కి ఈ సామెత సరిగ్గా సరిపోతుంది. ఎందుకంటే 2019-24 మధ్యలో కాపుల్ని ఎలా అయితే ఉపయోగించుకొని ఓడ మల్లన్న అనే టైప్లో ఉపయోగించుకొని అధికారంలోకి వచ్చిన తర్వాత వాళ్ళ కనీసం కాపు కార్పొరేషన్ నిధులు కూడా కేటాయించకుండా బోడి మల్లన్న అన్న టైప్లో వ్యవహరించారు. ఇది రాష్ట్రంలో ఉన్న కాపులంతా గ్రహించారు. వాస్తవానికి ఇప్పుడు మనం దీని గురించి ఎందుకు చెప్పుకుంటున్నాం అంటే తాజాగా ఒక 3 పరిణామాలు జరిగినాయి. అవేమిటంటే మెయిన్ టార్గెట్ పవన్ కళ్యాణ్, జగన్మోహన్ రెడ్డి టార్గెట్ కేవలం పవన్ కళ్యాణ్ ప్లస్ కాపులు. ఏమేం జరిగినాయి అనేది నేను వివరిస్తాను. ఫస్ట్, పవన్ కళ్యాణ్ మంత్రిగా ఉన్నప్పుడు సహజంగా అతను డిప్యూటీ చీఫ్ మినిస్టర్గా ఉన్నారు. ఏ ప్రభుత్వ కార్యాలయంలో అయినా సరే ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ ఫోటో లేకుండా అనేది ఉండదు కదా. ముఖ్యమంత్రి ఫోటో ఎలా ఉంటుందో అట్లానే ఉప ముఖ్యమంత్రి ఫోటో కూడా ఉంటుంది. కానీ ఒక ప్రభుత్వం నుంచి రిటైర్డ్ అయిన ఒక ఉద్యోగిని అడ్డం పెట్టుకొని హైకోర్టులో పిటిషన్ వేయించారు. హైకోర్టు దీని మీద చాలా సీరియస్ అయింది. ప్రజలకు పనికొచ్చే పిటిషన్లు దాఖలు చేయండి, మీరు ఇట్లాంటి పనికిమాలిన పిటిషన్స్ మాత్రం ఎప్పుడు దాఖలు చేయొద్దు, దీంట్లో ఏమన్నా ప్రజాప్రయోజనం ఏమైనా ఇమిడి ఉందా అని చెప్పి గట్టిగా నిలదీసి ఆ పిటిషన్ కొట్టేసింది. ఇది ఒకటి చేయించారు పవన్ కళ్యాణ్. దీని తర్వాత మళ్ళీ ఇంకోటి, మాజీ ఐఏఎస్ ఒక అతను ఉన్నారు. అతని ద్వారా ఏం చేయించారంటే హైకోర్టులో ఇంకో పిటిషన్ వేయించారు. ఏమని, ఉప ముఖ్యమంత్రిగా పవన్ కళ్యాణ్ ఉన్నాడు కాబట్టి అతను ఎట్టి పరిస్థితుల్లోనూ సినిమాల్లో నటించకూడదు అని. ఇప్పుడు యాక్చువల్గా ఇతను ఉప ముఖ్యమంత్రి కాకముందు అతని ప్రధాన వృత్తి ఏమిటి? సినిమాల్లో నటించడం. ఇప్పుడు అతనికి ఆదాయం ఎక్కడి నుంచి సమకూరుతుంది? సినిమాల నుంచే కదా. జగన్మోహన్ రెడ్డి ఆలోచన ఏంటంటే ఇప్పుడు పవన్ కళ్యాణ్ పరిపాలనలో అంటే జగన్ చేసినట్లుగా అవినీతికి పాల్పడడు, నిజాయితీగా ఉంటాడు, కాబట్టి ఎక్కడ దొరకడు. కాబట్టి పవన్ కళ్యాణ్ ఆర్థిక మూలాలు దెబ్బకొట్టాలి అంటే సినిమాల్లో నటించకుండా ఉండేలా చేయాలి అని చెప్పేసి ఒక ప్రణాళిక రచించుకున్నారు. ఎందుకంటే ఇది ఒక రాయలసీమకు చెందిన ఫ్యాక్షనిస్టుల మనస్తత్వం అట్లానే ఉంటుంది. వాళ్ళని పాలెగాళ్ళు అని అంటారు. అంటే ప్రత్యర్థులు ఆర్థిక మూలాలను దెబ్బతీస్తారు. ఫస్ట్ తమని ఎవరైతే బెదిరిస్తారో వాళ్ళని ఏం చేస్తారంటే మామూలుగా అక్కడ బత్తాయి తోటలు ఎక్కువగా వేస్తారు, చిన్ని తోటలు అంటారు. రాత్రి ఆ చిన్ని తోటలను నరికేపిస్తారు. అట్లా ప్రత్యర్థుల మీద వివిధ రూపాల్లో వాళ్ళు ప్రతీకారం తీర్చుకుంటూ ఉంటారు. అయితే మెయిన్ టార్గెట్ ఏంటంటే ఎప్పుడైనా సరే ప్రత్యర్థిని బలహీనపరచడానికి ఆర్థిక మూలాలు దెబ్బ కొడతాం అనేది వాళ్ళ ప్రధాన టార్గెట్. అట్లానే ఈ జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి రాయలసీమ ఫ్యాక్షనిస్ట్ కాబట్టి అదే తరహాలో ఆలోచించి పవన్ కళ్యాణ్ ఆర్థిక మూలాలు దెబ్బ కొట్టడం కోసం హైకోర్టులో పిటిషన్ వేయించారు. వేస్తే వాస్తవానికి ఆ విషయాన్ని చంద్రబాబు నాయుడు వెంటనే గుర్తించి అడ్వకేట్ జనరల్ని పంపించారు. హైకోర్టుకి పంపించి గట్టిగా వాదనలు వినిపిస్తే అప్పుడు ఆ వాదనలో ఏజీ చెప్పింది ఏంటంటే గతంలో మన ఉమ్మడి రాష్ట్రంగా ఉన్న ఏపీ హైకోర్టు కూడా మన తెలుగుదేశం పార్టీ అధినేత వ్యవస్థాపకుడు సీనియర్ ఎన్టీఆర్ విషయంలో కూడా కొంతమంది ఇట్లానే కోర్టుకు వెళ్తే దాని మీద తీర్పు ఇచ్చింది. ఏమని, సినిమాలు వేరు, రాజకీయాలు వేరు. రాజకీయాల్లో ఉన్నంత మాత్రాన సినిమాల్లో నటించకూడదని ఎక్కడా లేదు. కాబట్టి ఎవరు వృత్తి వాళ్ళు చేసుకోవచ్చు, ఇటువంటి వాటిని ఎప్పుడు కూడా మా దృష్టికి తీసుకురావద్దని చెప్పేసి గతంలోనే తీర్పు ఇచ్చింది. అదే తీర్పుని ఇక్కడ ఏజీ ఇప్పుడు హైకోర్టు దృష్టికి తీసుకొచ్చి ఇట్లా తీర్పు వచ్చిందండి, మీరు ఒకసారి గమనించి దీని మీద తీర్పిస్తే బాగుంటుంది అన్నారు. దాంతో ఈ జగన్మోహన్ రెడ్డి ఎవరి చేత అయితే పిటిషన్ దాఖలు చేయించారో అతని తరపు లాయర్ ఏమన్నాడంటే, సరే మేము ఒకసారి సీనియర్ ఎన్టీఆర్ విషయంలో హైకోర్టు ఏదైతే తీర్పు ఇచ్చిందో ఒకసారి మేము పరిశీలిస్తామండి, అందుకు మాకు కొంత టైం కావాలి అంటే సరే కేసును వాయిదా వేశారు. అయితే ఇది కూడా దాదాపుగా అంటే వాయిదా వేసినా మళ్ళీ ఒక 4-5 రోజుల్లో బెంచ్ ముందుకు వస్తుందండి. అది కూడా ఖచ్చితంగా కొట్టేస్తారు. ఎందుకంటే ఇప్పటికి ఆల్రెడీ ప్రభుత్వ కార్యాలయాల్లో ఫోటో ఉండకూడదు అని ఒక పిటిషన్ దాఖలు చేస్తే దాన్ని కొట్టేయించేసింది హైకోర్టు, సరికాదని. అట్లానే సినిమాలో నటించడం అంటే అది రాజ్యాంగంలో ఎక్కడా లేదు. ఏ వ్యక్తి అయినా ఆదాయం సంపాదించుకునేది ఏది, అతని వృత్తిని ఎవరు వదులుకోరు కదా రాజకీయాల్లోకి వచ్చినంత మాత్రాన. ఇప్పుడు వ్యాపారస్తులు కూడా వస్తున్నారు రాజకీయాల్లోకి, వాళ్ళ వ్యాపారాలన్నీ మానుకొని రాజకీయాల్లోకి వస్తున్నారా? వచ్చిన తర్వాత వ్యాపారాలు చూసుకుంటున్నారు, ఇటు రాజకీయం చూసుకుంటున్నారు. వృత్తిని మానుకోమని ఎవ్వరూ చెప్పరు. కానీ జగన్మోహన్ రెడ్డి మాత్రం ఖచ్చితంగా సినిమాలు మానేయాలి పవన్ కళ్యాణ్ అని చెప్పి పిటిషన్ వేయించారంటే అతని మనస్తత్వం ఎలా ఉంటుంది అనేది మీరు అర్థం చేసుకోండి. ఈ 2 సంఘటనలు చెప్పాను కదా మీకు, తర్వాత 3వ సంఘటన చెప్తా. ఇప్పుడు వైసీపీలో కాపు నాయకులుగా బొత్స సత్యనారాయణ, అంబటి రాంబాబు, పేరు నాని చలామణి అవుతున్నారండి. ఎవరిని విమర్శించాలన్నా ముందులో అంబటి రాంబాబులోని పేరు నాని రంగంలోకి దించుతున్నారు. ఎందుకంటే ప్రతి విషయానికి బొత్స రావట్లా. ఎందుకంటే జగన్ మనస్తత్వం తెలుసు, పార్టీ ఏ పరిస్థితిలో ఉందో తెలుసు, సీనియర్ రాజకీయవేత్త, వైఎస్ రాజశేఖర రెడ్డితో కలిసి పనిచేశాడు. అటువంటి వ్యక్తి ఒక రకంగా అతని మీద సీరియస్ అయ్యాడు జగన్మోహన్ రెడ్డి. ఎందుకు ఇట్లా వ్యవహరిస్తున్నాడు,
కాపుల పట్ల పవన్ కళ్యాణ్ తర్వాత ఇప్పుడు మళ్ళీ బొత్సని ఎందుకు టార్గెట్ చేశాడు అంటే జస్ట్ ఏం లేదండి. మొన్న అల్లు అరవింద్ వాళ్ళ తల్లి కనకరత్నం గారు మరణించారు. ఆ పెద్ద కర్మ అనేది హైదరాబాద్లో చేస్తే రాజకీయ నాయకులను కూడా ఇన్వైట్ చేశారు. ఆ కార్యక్రమానికి డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజు, గంటా శ్రీనివాసరావు ఇట్లా చాలా మంది వచ్చారు. వాళ్ళతో పాటు మన బొత్స సత్యనారాయణ కూడా వచ్చారు. వచ్చిన వాళ్ళందరికీ ఏంటంటే అక్కడ కొంతమంది అందరూ కలిసి ఫోటోలు దిగుతున్నారు. బొత్స సత్యనారాయణ కూడా ఈ రఘురామకృష్ణరాజు ప్లస్ గంటా శ్రీనివాసరావు కలిసి ఫోటో దిగారు. అక్కడ అందరితో ఉల్లాసంగా గడిపారు, అందరితో మాట్లాడారు. ఆ సంఘటన చూసిన తర్వాత ఇప్పుడు జగన్ హృదయం బద్దలైపోయింది. ఒక రకంగా చెప్పాలంటే బగ్గుమంది గుండె. ఎందుకంటే డిప్యూటీ స్పీకర్గా రఘురామకృష్ణరాజు చెప్తున్నాడు, మీరు అసెంబ్లీకి రావటం లేదు, ఏ రోజైనా సరే మీ మీద అనర్హత వేటు పడుతుంది, మీరు ఖచ్చితంగా అసెంబ్లీకి రావాల్సిందే అని చెప్పి పదే పదే చెప్తున్నారు. ఎందుకంటే తన గతంలో ఎట్లా హింసించారు ఏంటనేది మొత్తం రఘురామకృష్ణరాజు గుర్తున్నప్పటికీ వాటన్నిటిని ఎక్కడా ప్రస్తావించట్ల ఆయన. కేవలం మీరు ఎమ్మెల్యేగా శాసనసభకు రావటం లేదు, రాకుండా అసలు ఎలా జీతాలు తీసుకుంటారు, రేపు తర్వాత కూడా రాకపోతే కనుక ఖచ్చితంగా చట్టం ప్రకారం చూసి నిబంధనలన్నీ వర్తింపజేసి అనర్హత వేటు పడతాం ఖాయమని చెప్పేసి 4 సార్లు చెప్తున్నారు. అసలు మామూలుగా జగన్కి రఘురామకృష్ణరాజుకి ఉన్న వైరం ప్రస్తుతం రాష్ట్రంలోనే కానీ దేశంలో కానీ ఎవరికి లేదని కూడా మనం చెప్పొచ్చు. అంతటి వైరం ఉంది. అటువంటి రఘురామతో కలిసి బొత్స ఫోటో దిగాడని చెప్పేసి బొత్స మీద చాలా సీరియస్ అయ్యాడు. అంటే ఇతని ప్రధాన టార్గెట్ ఏంటంటే అండి కాపులు. ఎందుకంటే మొన్నటి ఎన్నికల్లో నాకు కాపులు ఓట్లు వేయలేదు కాబట్టి అదనేది ఒక మనసులో జీర్ణించుకుపోయింది. ఆ జీర్ణించుకుపోయి ఈవిడు పవన్ కళ్యాణ్ని ప్రధాన టార్గెట్గా చేసుకున్నాడు. పవన్ కళ్యాణ్ని ఇట్లా ఆర్థికంగా దెబ్బకొట్టడం, తర్వాత సమస్యలకు గురి చేయటం, ఇబ్బందులు పెట్టడం చేస్తే అతను మానసికంగా కొంచెం కిందకి పడిపోయే పరిస్థితి ఉంటుందని చెప్పేసి ఒక మైండ్ గేమ్ అనమాట ఇది. జగన్ ఇటువంటి మైండ్ గేమ్లు ఆడటంలో సిద్ధహస్తుడు. కానీ 1-2 సార్లు అంటే చూస్తారు ఎవరైనా, కానీ తర్వాత మాత్రం ఎందుకంటే అతను ఏం చేస్తున్నాడు, ఏ పరిస్థితిలో చేస్తున్నాడు అనేది అందరికీ అర్థమవుతుందండి. పవన్ కళ్యాణ్ కూడా ఇతను ఏమాత్రం లెక్క చేయటం లేదు. అయితే ఒకటి, కాపుల్ని ప్రధానంగా ఎందుకు టార్గెట్ చేశాడంటే నేను చెప్పాను గత ఎన్నికల్లో ఓటు వేయలేదని. తర్వాత మొన్న హరిహర వీరమల్లు సినిమా రిలీజ్ అయితే విపరీతంగా వైసీపీ సోషల్ మీడియాలో దారుణంగా ట్రోలింగ్ చేశారు. అసలు దాంతో చాలామంది వైసీపీలో ఉన్న చాలామంది నాయకులు, కార్యకర్తలు ఎవరైనా కావచ్చు, ఇప్పుడు మాకు పవన్ కళ్యాణ్ ఓకే, మా కులము, మా హీరో, మాకు అభిమానం ఉంటుంది, మా హీరో మీద వీళ్ళు ఇంత దారుణంగా ట్రోలింగ్ చేపిస్తున్నారు కాబట్టి మేము పార్టీలో ఉండటం లేదని అని చెప్పేసి చాలామంది బహిరంగ ప్రకటన చేసి పార్టీ మారి జనసేనలోకి వెళ్ళిపోయారు. అంటే కాపు ఓటు బ్యాంక్ కూడా చాలా వరకు తనంతట తానుగా దూరం చేసుకున్నాడు. రప్పాతో మహిళల ఓటు బ్యాంక్ దూరం అయింది. ఇప్పుడు కాపు ఓటు బ్యాంక్ని దూరం చేసుకున్నాడు. ఇంకొకటండి, రాయలసీమలో రాజంపేట నియోజకవర్గం ఉంది కదా, అది రాజంపేట నియోజకవర్గం ఏర్పడినప్పటి నుంచి కూడా మొదటి నుంచి ఆ లోక్సభ సీట్ని కేవలం బలిజలకే అక్కడ కేటాయిస్తున్నారు. ఏ పార్టీ అయినా సరే. ఒక్క జగన్మోహన్ రెడ్డి మాత్రమే మిథున్ రెడ్డికి ఇచ్చాడండి. అంటే ఒక రెడ్డి తమ పెత్తనం ఉండాలి, తమ ఆధిపత్యం ఉండాలి అని చెప్పేసి ఒక అహంకార ధోరణి. ఎందుకంటే రాయలసీమలో బలిజల్ని ఎవరు కూడా దగ్గరకు కూడా రానివ్వరండి. ఎందుకంటే ఏనాడైనా సరే ఈ జగన్మోహన్ రెడ్డి తన కుటుంబంలో ఎప్పుడైనా సరే బలిజల్ని అడుగుపెట్టనిచ్చాడా? లేదు. ఇటువంటి ఎన్నో పరిణామాలు మనం చెప్పుకుంటా ఉంటే చాలా ఉంటాయి. ఇదే కదండి, ఇంకా చెప్పుకుంటా పోతే కాపుల మీద జగన్మోహన్ రెడ్డి వ్యవహరించిన విధానం కానీ, అతను ప్రదర్శించిన ద్వేషం కానీ, వంగవీటి రంగా తనయుడు వంగవీటి రాధాకృష్ణ చేసిన అన్యాయం కానీ, ఇట్లాంటివి ఇంకా చాలా ఉన్నాయి. ఇవన్నీ చెప్పుకుంటా పోతే అసలుకి మనకు ఒక రోజు కూడా సరిపోదు. కాబట్టి తాజాగా జరిగిన 3 పరిణామాలు తీసుకొని తర్వాత అతని మనసులో ఎటువంటి భావం ఉంది, కాపుల పట్ల ఎట్లా వ్యవహరిస్తున్నాడు అనేది తెలియజేయడం కోసం మాత్రమే నేను దీన్ని చెప్పడం జరిగిందండి. ఇది మీరు అర్థం చేసుకుంటారని ఆశిస్తున్నాను. నమస్తే.